చాలా మంది మాకు కొడుకులు పుట్టాలని కోటొక్క పూజలు చేస్తారోలా. ఇక బిడ్డలు పుడితే పెద్దగా పాయరం కూడా చూయించారు కొంతమంది అయితే. అదే కొడుకులు పుడితే మాత్రం ఇక్కడ లేని సంబరాలు చేసుకుంటారు. శాతగాని ఈడులా కొడుకులు జాదుతారు, పానాలు మంచిగా లేకుంటే అరుచుకుంటారని ఆశపడతారు. ఇక తల్లిదండ్రులు అట్లా అనుకున్నట్లా తప్పులేదు కానీ అందరు కొడుకులు అట్లనే మంచోళ్ళు ఉండరోల్లో. ఇగో గీల లెక్క గోస ఉచ్చుకునేటోళ్ళు కూడా ఉంటారు. నేను అందరు అనాలి అలా అంటారు పిల్లలకు అది ఇదంటే నేను పెద్దది అన్న పాపం గోస అంటే గోస కాదుల్లా ఈ పెద్ద మనుషులది. కాలుకు ముళ్ళంటకుంట పెంచితే కన్న కొడుకు దూరం కొట్టిండు. కాపాడుమని పోతే రక్షణ ఉండాల్సిన ఎస్ఐ బూతు పురాణం చదువుతున్నాడట ఈళ్ల మీదికి. నల్గొండ జిల్లా శెట్టిపాలెం కాడుంటారు ఈ పెద్ద మనుషులు. ఈళ్లకున్న ఆస్తిని ఎన్నడో కొడుకులకు వంచిచ్చిండ్రట. ఉన్నన్ని రోజులు తిప్పల కాకుండా ఉండేతందుకు కొద్ది అంత భూమిని ఈళ్లే ఉంచుకున్నారట. ఇక దాని మీద కన్ను పడ్డది ఈళ్ల పెద్ద కొడుకు కోడలుకు. గా భూమిని రాసేయాలని రాసి రంపాన పెడుతున్నారట. మస్తు గోస ఉచ్చుకుంటున్నారట. ఈళ్ల పెద్ద కోడలు ఇప్పటికే ఈ పెద్ద మనిషిని చెప్పుకోరాకుండా చెప్పుతోను కొట్టిందట. ఇక ఇంత పని చేస్తావా అని కేసు పెట్టిండ్రట. పేషీలు నడుస్తున్నాయట. ఇక గా కేసును వాపస్ తీసుకోవాలని మల్ల గోస ఊచుకుంటున్నారట ఈల కొడుకు కోడళ్ళు. ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటా కన్నపేగు బంధానికి ఇలువ లేకుండా చేస్తున్నారట. ఇక మీరే దిక్కని అక్కడ ఎస్ఐ తానికి పోతే ఆయన సూతం బూతులిడిచి పెడుతున్నాడట. కాని మాటలు అనుకుంటా రుబాబు చూపిస్తున్నాడట. కేసు వాపస్ తీసుకోవాలని ఎస్ఐ సుతం గదిరిస్తున్నాడట. ఇక ఏం చేయాలనో తెలియక మిరియాల కూడా ఆర్డీఓ సార్ తానికచ్చి ఫిర్యాదయ్యిండ్రు ఈ పెద్ద మనుషులు. సారు మమ్ముల మీరే కాపాడాలని ఒక్క తీరుగా మొరబెట్టుకున్నారు. సారు సుతం నిమ్మలంగా అవ్వతిప్పలిని శుక్రవారం నాడు పిలిపించి మాట్లాడి ఇనకుంటే కేసు రాసి లోపటేపిస్తా అని మాట ఇచ్చిండు. ఇప్పటికైతే పెద్ద మనుషులు నిమ్మలమైండ్రు గాని శిశి ఏం మనుషులో చూడుండ్రుల్లా ఇల్లు. తల్లిదండ్రుల అవసరం లేదు గాని వాళ్ళు సంపాదించిన ఆస్తులైతే కావాలన్నట ఈ పనికిరాని కొడుకులకు. ఇక వాళ్లకు వంత వాడుకుంటే గా ఎస్ఐ ఏం డ్యూటీ చేస్తున్నట్టు మరి సర్కార్ జీతం తింటున్నాడో లేకుంటే ఇంకేమన్నా తింటున్నాడో ఆయనకే తెలవాలి గాని ఈ సొంటలను చూస్తుంటే కొడుకులను గనాలనంటేనే సమాజం సిగ్గువాడే కాడికస్తున్నది పోన్రి. ఈ చిల్లర కొడుకులను ఉత్తగానే ఇడిచిపెట్టకుండా జీవితాంతం యాదుండేటట్టు గొడ్డు శిక్షలేసి అమ్మనాయనల కష్టం వాళ్ళకు చెందకుండా చేయాలని అంటున్నారు ఇలా గోస చూసిన జనాలు.